నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూలై మాసం, విశేషంగా ఆషాఢ మాసం, తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి సంఘటనలు ఈ నెల వీళ్ళకి జరుగుతాయి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రపంచంలో ఎక్కడున్నా ఒక అదృష్టవంతుడు అంటే తులారాశి వాళ్ళని చెప్తా. ఎక్కడైనా బతికేస్తారా వీళ్ళు? 100% తారేడారిలో పడేసిన అదృష్టం అంటుకుంటూ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు అన్న చాలా ఉత్సాహంగా ఉంటారు. అంటే వాళ్ళతో మనం ఒకళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే వాళ్ళని తొందరగా వదిలిపెట్టుకోరు. ఒక పాజిటివ్ ఎనర్జీ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అసంభవం అనేటువంటిది వీళ్ళ నోట్లో తొందరగా రానివ్వరు. కాదు, రాదు, లేదు, ఇట్లాంటి మాటలు రానివ్వరు తొందరగా. పాజిటివ్ థింకింగ్, దానివల్ల నిజంగానే థింక్ పాజిటివ్ అని చెప్తూ ఉంటాం మనం. ఎందువల్ల అంటే పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుందని. కొంతమంది నెగిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ ఆరా మన మీద పడుతుంటుంది గ్యారంటీగా. అవుతుందా, కాదా, ఇంతేనా, ఇలాగేనా, ఎప్పుడు ఇట్లానే ఉంటుందా, ఈ ఆలోచన, నెగిటివ్ ఆలోచన ఉంటుంది చూసారా, పక్క వాళ్ళ మీద కూడా దాని ప్రభావం పడుతుంది. చివరి కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కూడా అట్లా తయారైపోతూ ఉంటారు. యద్భావం తద్భావతి, అంతే గ్యారంటీ. ఇప్పుడు మనం స్ప్రే కొట్టుకున్నాం, పక్క వాళ్ళకి వాసన వస్తుందా రాదా? అట్లానే స్ప్రే ఒక గంట ఉండిపోయే స్ప్రేకే వాసన వస్తే మైండ్లో ఉండేటువంటి ఈ స్ప్రేకి ఎవరు ఇస్తారు చెప్పండి? ఇంకా సొల్యూషన్ ఎక్కడ కదా. అలాంటివి కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళని పాజిటివ్గా ముందు అడుగు వేయించేటువంటి లక్షణాలు గొప్పగా ఉంటాయి తులారాశి వాళ్ళకి. వీళ్ళు కూడా తూచినట్టే, తులా కదా వీళ్ళది, తూచినట్టుగానే ఉంటుంది. వితౌట్ ప్రాఫిట్ ఏ రకమైనటువంటి పనులు తొందరగా చేయరు. నాకేంటి అంతే, ఈ పని ఏంటి, నాకెంత నీకెంత. కానీ అది కూడా గొప్ప లక్షణమే. ఒక మాట చెప్పానంటే, అనవసరమైనటువంటి కంచిగరుడి సేవ చేయరు. చేసిన దానికి వీళ్ళు ఎంత చేశారో అంతే ఊహించి తీసుకుంటారు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. సో దానివల్ల నష్టమేం లేదు కదా. క్రెడిట్ వీళ్ళకి వస్తుందంటారా, పక్క వాళ్ళు కొట్టేస్తారంటే? 100% వీళ్ళకి వస్తుంటుంది. రాను ఎక్కువ రోజుల్లో తొందరగా షైన్ అయ్యేటువంటి రాశిలో తులారాశి కూడా ఒకటి బాగా. ఇంకా ఈ తులారాశి వారికి జూలై మాసంలో చూసుకుంటే వీళ్ళకి బాగుండని అంశం ఏదో వెతుక్కోవాలి. గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. అంతే. ఇది బాగలేదు అని చెప్పడానికి, ఏ అంశంలో కూడా మనం బాగలేదని చెప్పడానికి ఏం లేదు. నిజంగా చాలా బాగుంటుంది తులారాశి వారికి. భాగ్యస్థాన గురుగ్రహ ప్రభావం, షష్టగ్రహ శనిగ్రహ ప్రభావం, ఏకాదశంలో కుజ కేతువులు, పంచమంలో వచ్చేసరికేమో రాహు, ఇన్ని గ్రహాల శుభవీక్షణ వీళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగజేస్తూ ఉంటుంది. నాకేమీ పని చేత కాదు, నేనేం చేసినా ఫెయిల్ అయిపోతున్నాను అనుకునేటువంటి వాళ్ళకు కూడా సక్సెస్ని పరిచయం చేసేటువంటి మాసంగా జూలై మాసాన్ని తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగానే ఏం చేయకపోయినా, ఏం చేయకుండా ఎట్లా వస్తుంది నాన్న? ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టాం, స్టవ్ వెలిగించకుండా అన్నం ఉడుకు అంటే ఎట్లా ఉడుకుతుంది? ఉడకదు కదా. మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు కూడా విఫలమయ్యేటువంటి పరిస్థితులు చాలామందికి ఉంటాయి. అలాంటి విఫలాన్ని కాస్త సఫలంగా మార్చేటువంటి రోజులే జూలై మాసంగా తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. విద్య 100%. వీళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నా, తులారాశి వాళ్ళు ఎక్కువగా కష్టపడరు. చదువు కూడా ఎగ్జామ్స్కి బిఫోర్ ఒక 10 days 15 days బుక్స్ ఓపెన్ చేస్తారు. కంటెంట్ మైండ్కి ఎక్కించుకుంటారు, పోయి ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. స్మార్ట్ వర్కర్స్. బ్రెయిన్ కూడా స్మార్ట్ బ్రెయిన్ చాలా. అలాగే ఉద్యోగం, ఎవరిని ఎక్కడ మాయ చేస్తే ఉద్యోగం వస్తుందో బాగా తెలిసినటువంటి వ్యక్తిత్వం. 100%. ఉద్యోగం పొందలేము అనుకునేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలంటే బాస్ని ఎలా ఇంప్రెస్ చేయాలో బాగా తెలిసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఏంటంటే, తను డైరెక్ట్గా ఇంప్రెస్ చేయకపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ కూడా, అరే వీడికున్న తెలివితేటలు మనకి ప్రమోషన్ రాదు, వీడికే ప్రమోషన్ రావాలి అని చెప్పి వీడి పేరు తీసుకెళ్ళి బాస్ దగ్గర 10 సార్లు చుట్టుపక్కల ఉన్నవాడు చెప్పేలాగా చేసుకునేటువంటి లక్షణాలు వీళ్ళ దగ్గర ఉంటాయి. బాగా అంత గొప్ప లక్షణాలు ఉంటాయి. వీళ్ళు పెద్దగా ఆయన ఎదురుగా పోయి మాట్లాడరు, కానీ ఇతని గురించి మాత్రం ఎక్కడ చూసినా ఇతని పేరే సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా బాస్కి ఇంప్రెస్ అవుతారు కదా. అరే వీడు ఇంత కష్టపడుతూ కూడా నాతో ఏం చెప్పటం లేదు, ఇంతమంది చెబుతున్నారు కానీ వీడేం చెప్పటం లేదు, కానీ ఇంప్రెస్ అవుతారు కదా. ఆటోమేటిక్గా ప్రమోషన్స్ రావడానికి
ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు అవి కూడా ఇష్టమైనటువంటి వారికి అనుకూలంగా ఉండేటువంటి స్థానచలనాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో పెద్దలు అనారోగ్య పరిస్థితితో ఉన్నారు, అబ్బా వచ్చిన డబ్బులు మొత్తం వీళ్ళకి ఖర్చు పెడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా మారేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా కనపడుతుంది. ఆర్థిక స్థితి అంతంతగానే ఉన్న ఈ టైంలో రిస్క్ తీసుకుని అప్పు చేసైనా వ్యాపారాలు స్టార్ట్ చేయడం బెటర్ అంటారా? నిజంగా ఒక మాట చెప్పాలంటే తులారాశి వాళ్ళు అప్పు చేసేటువంటి లక్షణాలు తక్కువ వీళ్ళ దగ్గర. వీళ్ళకుండే మెంటాలిటీ కూడా ఎలా ఉంటుందంటే డబ్బులు సంపాదించుకున్న తర్వాత దీంతో చిన్నది స్టార్ట్ చేద్దాం, చిన్నదాన్ని పెద్దగా చేద్దాం అనుకునేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. 100% సక్సెస్ అవుతారు. అది కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో చూస్తే చెప్పగలుగుతాం. అంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది. అందరికి ఒకే రకమైనటువంటి వ్యాపారం అనేటువంటిది, ఒకే రకమైన వృత్తి, ఒకే రకమైనటువంటి ఉద్యోగాలు కూడా ఎవరైనా చెప్పలేం మనం. అది కేవలం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూస్తేనే చెప్పేటువంటి లక్షణాలు పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? వివాహం 100% జరగాల్సిందే. దాంతోపాటు సంతాన యోగం, సంతానలేమి అనుకునేటువంటి సమస్య కూడా తీరిపోయి ఇంట్లో తప్పనిసరిగా సంతాన యోగం కలిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా జూలై మాసంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంటుంది. చాలామంది సంతానలేమి కోసం సంతాన సాఫల్యాల కేంద్రాలకి తిరుగుతూ ట్రీట్మెంట్ చేయించుకుంటూ అవి ఫెయిల్ అవుతూ మరలా చేయించుకోవడం సామాన్యమైనటువంటి చిన్న చిన్న విషయం కాదు. డబ్బుతో చిన్న చిన్న ఖర్చులు కావు, అధికమైనటువంటి డబ్బులు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ సమయంలో చేయించుకుంటే మాత్రం 100% సక్సెస్ నాన్న, దాంట్లో అనుమానమేం లేదు. అలాగే ఇంట్లో శుభకార్యాల రీత్యా డబ్బులు ఖర్చు పెట్టడం, ఖర్చుకు మించినటువంటి ఆదాయం రావటం, ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మాకంటూ పేరు, గుర్తింపు, కొత్త కొత్త అవకాశాలు మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఆఫీసులోనే వీళ్ళ పేరు మారుమోగుతుందంటే అంటే వాళ్ళకు ఉండేటువంటి స్థాయిని బట్టి. ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు ఆ స్థాయిలో, ఒక చిన్న గ్రామ సర్పంచ్ ఉంటాడు ఆ స్థాయిలో. తప్పనిసరిగా వీళ్ళ పేరు మారుమ్రోగడం అనేది మాత్రం మంచిగా, మారుమ్రోగడం అంటే 2 రకాలు ఉంటాయి, చెడుగా మంచిగా. దీంట్లో చెడు లేదు, మంచిగా మారుమ్రోగడం అనేది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వీళ్ళే ఉంటారు అనుకోవచ్చు. 100%. ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళినా వీళ్ళకంటే ఒక గొప్ప స్థానం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి నాన్న. అలాగే రాజకీయ నాయకులకు కూడా సంపూర్ణమైనటువంటి రాజయోగం, మహారాజయోగంగా చెప్పుకోవచ్చు. ప్రయత్నం చేయండి, మీ ఉన్నత అధికారులు మీకు చాలా సానుకూలంగా స్పందిస్తారు. మంచి పదవులు వచ్చేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతుంది. టైం బాగుంది కాబట్టి ఈ టైంలోనే ఒక స్థలమో ఒక ఫ్లాటో తీసుకుంటే బాగుంటుంది అంటారు. 100% నాన్న. ఇప్పుడు ఒక స్థలం తీసుకున్నాను అనుకోండి, సంవత్సరంలోపు ఇల్లు కట్టేస్తారు గ్యారంటీ. అలాంటి యోగం ఉంది. పరిస్థితులు అలా అనుకూలిస్తాయి. అది ఓనా తీసి పక్కన పెడితే తప్పనిసరిగా గృహయోగాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా డబ్బులు దాచిపెట్టుకోవడానికి బీరువా కొనుక్కోండి ఒకటి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. డబ్బులు దాచిపెట్టుకోవడానికి బీరువా, కొత్త బీరువా ఒకటి కొనుక్కోండి అంతే. అంత ఉన్నతంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి. ఎన్నో సంవత్సరాల క్రితం కొన్నటువంటి భూములు మీకు బంగారాన్ని ఇవ్వబోతున్నాయి. దాంట్లో మాత్రం ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాంటి మంచి యోగం కలగబోతుంది. మీరు పట్టుకున్నది బంగారం అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు. చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, లేదంటే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు మీరు? నిజంగా చెప్పాలి అంటే అంత మంచిగా ఉన్నప్పుడు మనం ఒళ్ళు మైమరిచిపోతుంటాం, ఆకాశంలో తేలుతుంటాం. అంతా రాబోయే మొత్తం రోజులు మొత్తం ఇవే, నాకేంటి ఇంకా నేను తిరుగులేదు అని చెప్పి ఒక అహంకారం కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఏదైనా ఇలాంటివి ఎప్పుడు గ్రహస్థితిని కూడా డామినేట్ చేస్తాయని చెప్తా. అంతే కదా, భగవంతుడు ఈ గ్రహరీత్యా నీకు బాగుందిరా, ఈ టైంలో డబ్బులు ఇస్తున్నాను అంటే వచ్చే భవిష్యత్తులో ఎక్కడైనా కష్టాన్ని ఇస్తానేమో, దానికోసం ఉపయోగపడతాయరా అని చెప్పి ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తామంటే వచ్చే రోజులు మొత్తం 100 సంవత్సరాల పాటు మనం బ్రతుకుంటే 90 సంవత్సరాల పాటు మనం ఇట్లానే సంపాదిస్తామని ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో దెబ్బతింటూ ఉంటారు. బ్యాకప్ పెట్టుకోమని దేవుడు సిగ్నల్ ఇస్తున్నాడు. అది గుర్తుండదు మనకి, మొత్తం ఇదే ఉంటుంది కదా అనుకుంటాం. అది తప్పు. ఎప్పుడు వెలుగే ఉండదు, ఎప్పుడు చీకటే ఉండదు. కాబట్టి దయచేసి సంపాదించుకున్నటువంటి సంపాదనని జాగ్రత్తగా పొందపరుచుకోండి. జాయింట్ బిజినెస్లు కూడా ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో యోగ కాలంగా చెప్పుకోవచ్చు. షూరిటీల పరిస్థితి ఏంటి గురుగారు? షూరిటీ అస్సలే ఇవ్వద్దని చెప్తా. షూరిటీ ఇవ్వగలిగినంత ప్యూర్ పర్సన్స్ ఎక్కడా లేరని షూర్గా చెప్పుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు ఇవాళ రోజున. అంటే
అదేంటి గురువుగారు మా వాళ్ళు మమ్మల్ని నమ్మొద్దా అంటే, నమ్మిన తర్వాత నువ్వేంటి అనేది నీకు తెలిసిన తర్వాత ఎలా నమ్మమని చెబుతాను నేను కూడా కదా. కాబట్టి దయచేసి ఎవరికి షూరిటీలు ఇవ్వద్దు, షేర్ మార్కెట్ బిజినెస్ జోలికి పోవద్దు, దయచేసి జాగ్రత్త. వాటిలో టెంప్టింగ్ ఎక్కువగా ఉంటుంది. వచ్చిన డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వచ్చిన మొత్తం దాంట్లో బోర్ల పోసుకున్నామంటే రేపటి రోజున ఏమి తినడానికి కూడా ఉండదు. కాబట్టి దయచేసి అట్లాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా వహించండి. పితృదోషాలు ఉన్నాయని చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు. అవునన్ను, పితృదోషం, స్త్రీ శాపం, వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు. ఇలాంటి వాటికి ఒకటే పరిహారం చూస్తుంటాం, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, రెమెడీ అనుకోవచ్చు. అంతే. ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా, ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి, సుధీర్ శర్మ లాంటివాడే, సుధీర్ శర్మ కాడు కదా. ఇది కూడా అంతే. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి చెప్తే అది నిజమైపోదుగా. నిజం చెప్పడమే నిజం కదా. నాకు తోచింది చెప్తే నిజం కాదు, నిజాన్ని చెప్పగలిగితే నిజం అవుతుంది. దీన్ని రకరకాలుగా మారుస్తున్నారు. కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష, స్త్రీశాప నివారణ, తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు నుంచి సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం, సత్యం, సత్యం, పునఃసత్యం. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న. దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు చూసే జనాలకి. ఎంతోమంది వస్తున్నారు గురుగారు మీ ఆధ్వర్యంలో, మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి, పూజ చేయించుకుంటామండి అని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో పర్సనల్గా తప్పనిసరిగా రమ్మని చెప్పండి. అయ్యో తీసుకెళ్తాను. ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం, అమావాస్యకి అక్కడ ఉంటాం. తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం. రాండి, చక్కగా చేయించుకోండి, అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి. అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరీ పెడుతూ ఉంటాం మనం, పురోహితులు కూడా. అన్నీ ప్రతి ఒక్క దాంట్లో 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకొని వెళ్తుంటాను అన్న. నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి, ఇది ఒకటే. నన్ను అందుకే పుట్టించాడేమనుకుంటాను నేనైతే దేవుడు. అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకుని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమో అని నేను భగవంతుడి అనుజ్ఞానుకొని స్వీకరిస్తూ ఉన్నాను. ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను. ఇంకా మంచి శుభ ఫలితాలు కావాలనుకుంటే ఎక్కువగా దైవారాధన పరిహారాలు ఎలా ఉండాలి గురుగారు? వీళ్ళకి నాన్న బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి, అది వెంకటేశ్వర స్వామి వారు, రాముల వారు, లేదంటే మన కృష్ణుడు ఏదో ఒక మందిరానికి వెళ్ళి తులసి మాలను సమర్పించమని చెప్పాడు. తులసి మాల ఉంటుంది కదా, మన తులసి మాల అంటే పూసల మాల కాదు, తులసి దళాలతో మాల కట్టుకొని బుధవారం రోజున విష్ణుమూర్తి దగ్గరికి. ఇప్పుడు రెడీమేడ్ మాలలు చాలా వచ్చేసి చాలా దొరుకుతున్నాయి, బయట చక్కగా దొరుకుతున్నాయి. ఒక 4 మూరలు తీసుకోండి, విష్ణుమూర్తికి సమర్పించండి. దాంతోపాటు స్వామివారికి ఏదైనా పండో ఫలమో ఏదైనా నైవేద్యం పెట్టించండి. నైవేద్యం పెట్టి స్వామివారిని ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం కావచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశనామం కావచ్చు, ఏదైనా సరే స్మరణ చేసుకుంటూ ఆలయం చుట్టూ కూడా ఒక 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని రండి. అనుకున్న పనులు సానుకూలంగా మారుతాయి. తులారాశి వారికి మంచి బూస్టప్ని ఇచ్చారు గురుగారు. ఓవరాల్గా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.